రైట్. ఇప్పటి వరకు మీరు ఎన్నో అద్భుతాలు చూసారు. అద్భుతాలని క్రియేట్ చేసింది ఎవరు? దట్ క్రియేటర్ ఎవరు అనేది మీ అందరికీ తెలిసి ఉండాలి. అండ్ ఇప్పుడు నేను మీ అందరికీ చూపిస్తాను వారెవరు అనేది. మీ పిల్లల్ని జీనియస్‌గా మార్చే మంత్రదండం మా దగ్గర ఉంది అని అంటున్నారు భాస్కర్ రాజు గారు. ప్రెజెంట్ ఫౌండర్‌తోనే ఉన్నాం. అండ్ వాళ్ళ డాటర్ ఇక్కడే ఉన్నారు మనతో పాటు. ఈవిడ కూడా ఎంతో మందికి హ్యాండ్ రైటింగ్‌లో ప్రోని చేశారు. ఇస్ ఇట్? సో వారితో పాటు మనం ఉన్నాం. సో వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. సో ఇప్పటి వరకు మీ పిల్లల ప్రతిభ చాలా మందికి చూపించాలని చెప్పి మేము అన్నీ చూసాము. ప్రతి ఒక్కరు భగవద్గీత కావచ్చు, శ్లోకాస్ కావచ్చు, టేబుల్స్ చెప్పడం ఒక ఎత్తు అయితే చిన్న చిన్న పిల్లలు మళ్ళీ దాన్ని రివర్స్ కూడా చెప్తున్నారు. ఇట్స్ వెరీ గ్రేట్ అండి. అంత చిన్న పిల్లలతో అసలు తడబాటు లేకుండా కూడా మాట్లాడుతున్నారు. అసలు మీకు ఈ థాట్ ఎలా వచ్చింది? చిన్నపిల్లలకు నేర్పించాలనే థాట్ ఎలా వచ్చింది? మీ మాటల్లో తెలియజేయండి. ఎంఎంబీజీ అనేది ఒక వింత పేరు. అంటే ప్రతి ఒక్క స్కూల్స్లో కూడా ఏదో ఒక పేరుతో స్టార్ట్ చేస్తూ ఉంటారు. మీరు కొత్తగా క్రియేట్ చేశారని అనుకుంటున్నాం. బికాస్ ఆఫ్ మేక్ మై బేబీ జీనియస్ అన్నట్టుగా ఇది ఒకటి వెళ్ళింది. అసలు ఎలా అంటారు? మీ మాటల్లో తెలియజేయండి. ఈ సమాజంలో చాలామంది ఏంటంటే ఎగ్జామ్స్ ప్రోగ్రెస్ కార్డ్ అన్నట్టు ఉంటారండి. అలా కాకుండా జీవితంలో సక్సెస్ కావాలనుకుంటే జీవితానికి పనికొచ్చే మార్కులు మాత్రమే కాకుండా వాళ్ళకు చాలా స్కిల్స్ అవసరం వస్తుందనే ఉద్దేశంతో స్టార్ట్ చేసినటువంటిది మన మేక్ మై బేబీ జీనియస్ స్కూల్ అనేది. ఈ మేక్ మై బేబీ జీనియస్ స్కూల్ అనేది మన భాస్కర్ రాజు ఎడ్యుకేషనల్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్లో ఒక పార్ట్ అండి ఇది. ఓకే. కాబట్టి ఈ క్రమంలో చేస్తున్నప్పుడు అసలు చిన్నపిల్లలు అంటే ఈ చిన్న వయసులో పద్యము, గేయము, శ్లోకాన్ని చెప్పించడం ద్వారా ఏమవుతుంది అంటే ఆ పిల్లల యొక్క బ్రెయిన్ స్మార్ట్ అవుతున్న ఉద్దేశంతో స్టార్ట్ చేసినటువంటి యాక్టివిటీ ఈ యొక్క పద్యము, గేయము, శ్లోకాన్ని చెప్పించడం అండి. అదేవిధంగా టేబుల్స్ ఫార్వర్డ్ చెప్పడము ఒక స్థాయి అయితే బ్యాక్వర్డ్ నేర్చుకోవడం వల్ల ఏమవుతుంది అంటే పిల్లలకు రీకాలేషన్ ఫాస్ట్గా వస్తుంది. దానివల్ల మ్యాథ్స్లో ప్రాబ్లమ్ చేస్తున్నప్పుడు ఫాస్ట్నెస్ పెరుగుతున్న ఉద్దేశంతో వాటిని చెప్తూ వచ్చాము. ఓకే. అసలు మీకు చదువులో డాక్టర్ అనే పేరు ఎందుకు వచ్చిందంటారు? ఈ పేరు రావడానికి కారణం ఏమిటి అంటే మనం మొదటగా ఎడ్యుకేషనల్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాము. దీని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే మన శరీర భాగంలో ప్రతి పార్టుకు ఏ సమస్య వచ్చినా, ఏ భాగానికి ఏ ప్రాబ్లం వచ్చినా ఒక ఎక్స్పర్ట్ ఉన్నాడు. ఉంటే ముక్కుకు వస్తే ముక్కులు నోస్ డాక్టర్ ఉన్నాడు, ఈఎన్టీ ఉన్నారు, కళ్ళకు వస్తే కంటి డాక్టర్ ఉన్నారు, చర్మానికి వస్తే చర్మం స్కిన్ డాక్టర్ ఉన్నారు. అదేవిధంగా ఎడ్యుకేషన్లో ఏ సమస్య వచ్చినా ఏమంటారు అంటే కష్టపడి చదవండి, ఇష్టపడి చదవండి అంటూ ఉంటారు. మరి కష్టం ఎలా పడాలి, ఇష్టాన్ని ఎలా పెంచుకోవాలంటే ఎవరు చెప్పేవాళ్ళు లేరండి. కాబట్టి విద్యార్థులకు ఉన్నటువంటి ప్రతి సమస్యకి కూడా నిర్దిష్టమైన ఫలితాలు ఇవ్వాలనే ఉద్దేశంతో స్టార్ట్ అయినటువంటి ఆర్గనైజేషనే మన యొక్క ఎడ్యుకేషనల్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్. దీంట్లో మనము పిల్లల యొక్క విద్యార్థుల యొక్క అనేక సమస్యలకు సొల్యూషన్ ఇస్తున్నాం కాబట్టి మమ్మల్ని చదువుల డాక్టర్నెస్ అంటారు. ఓకే. అంటే హాస్పిటల్ అనే పేరైతే విన్నాము, కానీ హాస్పిటల్ స్కూల్ అనేది కొత్తగా వింటున్నాం. ఎడ్యుకేషన్ కోసం హాస్పిటల్ అనేది మొదటి ప్రయోగం అందే అండి ప్రపంచంలో స్థాయిలో కూడా. దానికి తగ్గ విధంగా మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే పిల్లలకు ఉన్నటువంటి ప్రతి సమస్యకు కూడా ప్రత్యేకమైనటువంటి పరిష్కార మార్గాలను ఇచ్చే క్రమంలో ముందుకెళ్తున్నాము. ఆ క్రమంలో ప్రతి పిల్లవాడికి కూడా అందమైన చేతులతో నేర్పించడం కావచ్చు, 2 చేతులతో రాయడం నేర్పించడం కావచ్చు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ కేవలం ఒక 60 గంటల శిక్షణతో తప్పులు లేకుండా చదివే విధంగా తయారు చేయడం కావచ్చు. ఇవి అదేవిధంగా పిల్లల యొక్క మెమరీ పవర్ని పెంచడానికి కావాల్సినటువంటి యాక్టివిటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తూ వస్తున్నాము. సో మీరు చెప్తున్నారు అండ్ అలాగే మేము చూసాం కూడా. కానీ అయినా ప్రశ్న అడుగుతాను. చదువు చెప్పలేము, వీళ్ళకి చదువు రాదు, చదువుకు పనికి రారు అన్న వాళ్ళని మాకు అప్పగించండి అని అంటున్నారు. ఏంటి అంత నమ్మకం ఏంటి అని అంటారు? మామూలుగా చదువు వచ్చిన వాళ్ళకి చదువు చెప్పే స్కూల్స్ చాలా ఉన్నాయండి. కానీ చదువు రాదని ముద్రపడి జీవితంలో ఇంకేమీ సాధించలేమన్న ఉద్దేశంతో ఉన్న వాళ్ళ కోసం దగ్గర చదువు చెప్పే స్కూల్స్ ఇప్పటివరకు ఎక్కడా లేవండి. అది కాకుండా ఏంటి అంటే మన అసర్ రిపోర్ట్ ప్రకారము, యాన్యువల్ స్టాటిస్టిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ప్రకారం ఏంటి అంటే మన ఏపీ రిపోర్ట్ గారు తీసుకున్నట్లయితే 8th క్లాస్ పిల్లల్లో 82% మంది 2వ క్లాస్ టెక్స్ట్ బుక్ కూడా చదవలేకపోతున్నారు అనేది దాని యొక్క రిపోర్ట్ యొక్క సారాంశం. అంటే స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు 20% మందికే చదువు చెప్పే విధంగా మన సిస్టమ్స్ ఉన్నాయి అంటే ఏం చేయాలన్న ఉద్దేశంతో ఆలోచించినప్పుడు స్టార్ట్ అయినటువంటి ఇదే మన యొక్క ఇది.
కాబట్టి ఈ పిల్లలకి ఏంటంటే మన దగ్గర స్పెషల్ మెథడ్స్ ఉన్నాయండి. తెలుగు నేర్చుకోవడం కోసం ఒక స్పెషల్ మెథడ్ ఉంది, ఇంగ్లీష్ కోసం ఒక స్పెషల్ మెథడ్, హిందీ కోసం ఒక స్పెషల్ మెథడ్ ఉపయోగించి మనం చేస్తున్నటువంటిది. కాబట్టి ఏంటంటే గత 24 సంవత్సరాలుగా మేము చేసినటువంటి రీసెర్చ్ కావచ్చు, మేము చేసినటువంటి వర్క్ కావచ్చు, పరిశోధనల ఆధారంగా చేసుకొని మనం ఈరోజు వీళ్ళకు చదువు రాదు, చదువుకు పనికిరారు, చదువు చెప్పలేమనే విద్యార్థులను మాకు అప్పగించమని చెప్పి చెప్తున్నాము. మీకు పేటెంట్ వచ్చింది అని విన్నాం, ఎందుకు వచ్చిందంటారు? హ్యాండ్లింగ్ నేర్చుకోవడం కోసము వచ్చినటువంటి ఇది పేటెంట్ అండి. వాస్తవంగా సమాజంలో ఇప్పటివరకు ఏంటి అంటే చేతిరాత అనేది దేవుడు రాసే రాత, ఒక్కసారి వస్తే మళ్ళీ మారదనే అభిప్రాయం చాలామందిలో ఉంది. అదేవిధంగా 1,000,000 మందిలో ఒక్కరో ఇద్దరు మాత్రమే 2 చేతులతో రాయగలుగుతూ ఉంటారండి. కానీ మేమేంటి అంటే కోరినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందంగా రాయడం కావచ్చు, 2 చేతులతో రాసే స్కిల్ని మేము ఇవ్వగలుగుతున్నామని. 100% మందికి ఈ యొక్క స్కిల్ ఎవరైతే కోరుకుంటారో వాళ్ళందరికీ ఇవ్వగలుగుతున్నామని. దానికోసం ఏర్పాటు చేసినటువంటి స్లేటు ప్యాటర్న్స్కు వచ్చినటువంటిదే ఈ యొక్క పేటెంట్ అండి. అంటే దీనివల్ల విద్యార్థులకి ఎలా ఉపయోగపడుతుంది అని అంటారు? అంటే సహజంగా ఇప్పటి వరకు చేతరాత నేర్చుకోవాలనుకుంటున్న మెథడ్ కాఫీ రైటింగ్ మెథడ్స్ మాత్రమే ఉన్నాయండి. కాఫీ రైటింగ్ బుక్లో ఏమవుతుంది అంటే పైనున్న అక్షరాలను కింద రాయమని చెప్తూ ఉంటారండి. కానీ చిన్న వయసులో మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు సహజంగా ఏం జరుగుతూ ఉంటుంది అంటే మనకు ఒక సైంటిఫిక్ నోషన్ ఒకటి ఉందండి. ఏ పనైనా సరే మనం 21 డేస్ రెగ్యులర్గా చేస్తే హ్యాబిట్ అవుతుంది, రైట్ చేస్తే రైట్ హ్యాబిట్ అవుతుంది, రాంగ్ చేస్తే రాంగ్ హ్యాబిట్ అవుతుంది. కానీ కాఫీ రైటింగ్ బుక్స్లో ఆ చిన్నపిల్లలు రాసేటప్పుడు ఏమవుతుందంటే పైన ఏదైతే లెటర్స్ ఉంటాయో అదేవిధంగా కింద రాసే అవకాశం లేదు. ఆ విధంగా లేనప్పుడు వాళ్ళు 21 రోజు కాదు సంవత్సరాల తరబడి తప్పు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. మరి తప్పు ప్రాక్టీస్ మనమే చేయించి ఆ ప్రాక్టీస్ని మనం తప్పని చెప్తున్నాము. మేము తయారు చేసినటువంటి స్లేట్స్లో అయితే తప్పు ప్రాక్టీస్ చేయడానికి అవకాశం లేదండి. కాబట్టి మన స్లేట్స్ పిల్లలు ఎవరు ప్రాక్టీస్ చేసినా కూడా సింగిల్ హ్యాండ్తో కావచ్చు, బోత్ హ్యాండ్స్తో కావచ్చు రాయడం అనేది ఖచ్చితంగా వచ్చేస్తుందండి. ఓకే, అంటే 2 చేతులతో రాయటం అనేది ఉపయోగం అంటే ఎంతవరకు ఉపయోగం అని అంటారు? ఇది సహజంగా 2 చేతులతో రాయడం అనేది క్రేజ్ కోసం అనుకుంటారండి. కానీ వాస్తవం ఏంటి అంటే 2 చేతులతో రాయడం ద్వారా మన బోత్ హెమిస్ఫియర్ స్టిమ్యులేట్ కావడం ద్వారా ఏమవుతుందంటే మన యొక్క బ్రెయిన్ను పూర్తిగా ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళు డామినెంట్ హ్యాండ్తో కాకుండా నాన్ డామినెంట్ హ్యాండ్తో అంటే రెగ్యులర్గా ఉపయోగించే చేత్తో కాకుండా వేరే చేత్తో రాయడం స్టార్ట్ చేస్తారో అప్పుడు వాళ్ళ బ్రెయిన్లో ఉన్నటువంటి ఇంకొక పార్ట్ కూడా స్టిమ్యులేట్ కావడం ద్వారా వాళ్ళ యొక్క క్రియేటివ్నెస్, ఇమాజినేషను ఇవంతా కూడా ఇంప్రూవ్ అవుతాయి. కాబట్టి ఆ పర్పస్ కోసం మనం 2 చేతులతో రాయడం నేర్పిస్తున్నాము. సో మీ డాటర్ అశ్విని గారికి అన్నీ నేర్పించేశారని విన్నాం. సో ఎన్ని లాంగ్వేజెస్ నేర్పించారు, ఎన్ని వేస్లో నేర్పించారు? వాస్తవంగా తీసుకుంటే అశ్విని ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడే కేవలం వారం రోజుల్లోనే 21 భాషలను 6 రకాలుగా 2 చేతులతోనూ 6 రకాలుగా రాయడం నేర్చుకుంటున్నాడు. ఓకే, సూపర్. కమింగ్ టు అశ్విని గారు, మీకు ఎన్ని లాంగ్వేజెస్లో నేర్పించారు? ఎంత టైంలో మీరు అంటే మీకు ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకున్నారా? ఇంట్రెస్ట్ ఉంటేనే అంత ఫాస్ట్గా నేర్చుకోగలము. ఇంట్రెస్ట్తో పాటు ఆ ప్యాటర్న్స్ ఫస్ట్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమైంది అంటే ఫాస్ట్గా కూడా నేర్చుకోగలిగాను. ఎప్పుడైతే నేను 2 హ్యాండ్స్ అంటే మామూలుగా రైట్ హ్యాండ్ మాత్రమే ఎప్పుడైతే లెఫ్ట్ హ్యాండ్తో రాయడం స్టార్ట్ చేశానో ఆటోమేటిక్గా ఆ బ్రెయిన్ స్టిమ్యులేట్ అయ్యి ఆటోమేటిక్గా చేసే వర్క్ కూడా ఫాస్ట్గా చేయగలిగాను. దానికి డాడీ ఎంకరేజ్ చేయడం వల్ల ఇంకొంచెం ఫాస్ట్గా కంప్లీట్ అయ్యింది. సో మీ ఫాదర్ మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం వల్ల మీరు చాలామందికి ఉపయోగపడ్డారు. ఇందాక మీ స్కూల్కి వచ్చినప్పుడు కృష్ణయ్య గారిని కలిసాను, నేను వారితో మాట్లాడాను. వారు మీ గురించి ఎంత గొప్పగా చెప్పారు అని అంటే, సో తన ఉపాధి కూడా కోల్పోయిన తర్వాత మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీరే పక్క నుండి నేర్పించారు. 6 నెలల్లో నేను మళ్ళీ ఎర్నింగ్ అనేది స్టార్ట్ చేశాను అని చెప్పేసి తన కళ్ళల్లో మేము సంతోషం అనేది చూసాం. అది ఇట్స్ ఎ గ్రేట్ హానర్. ఇంకెంతమందికి మీరు ట్రైన్ చేస్తున్నారు? ఇది నాకు అంటే మామూలుగా ఏంటి అంటే 1,000,000 మందిలో ఒకరో ఇద్దరో లెఫ్ట్ హ్యాండ్తో రాయగలుగుతారు, బోత్ హ్యాండ్స్తో రాయగలుగుతారు. రాసే వాళ్ళు కూడా ఏం చెప్పుకుంటారు అంటే ఇది నా టాలెంట్, నేను చేయగలిగాను, ఇంకెవరు చేయలేరు అని అంటారు. కానీ మా ఫాదర్ ఎప్పుడు కూడా ఏంటి అంటే ఒకరు సాధించారు అంటే ఆ వేలో ఎవరు ప్రయత్నం చేసినా ఎవరైనా సాధించవచ్చు అని చెప్పారు. ఇది మాకు చిన్నప్పుడు వచ్చినటువంటి క్వాలిటీ కాదు, మేము ప్రాక్టీస్ చేసిన తర్వాత మాకు వచ్చిన క్వాలిటీ. కాబట్టి మేము నేర్చుకునే క్రమాన్నే వాళ్ళకి ఇంప్లిమెంట్ చేస్తే ఎవరైనా నేర్చుకోవచ్చు అని చెప్పి మేము అందరికీ నేర్పించడం జరిగింది.
అటువంటి టైంలోనే మేము చిన్న పిల్లలకి నేర్పించాము, మా దగ్గర చదివే స్టూడెంట్స్కి బయట వాళ్ళకి అందరికీ నేర్పిస్తూ వచ్చాము. అలా నేర్పించేటప్పుడే ఇతను జీవన వృత్తిని పోగొట్టుకున్నాము అని చెప్పి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసిన ఇది ఆయన బాధల్లో వ్యక్తపరిచారు. మీకు ఏం కాదు మేము నేర్పిస్తాము అని చెప్పి నేర్పించడం జరిగింది. అంటే మేము ఇది టాలెంట్ అంటే ఆబ్వియస్లీ టాలెంట్ అండి, మీరు ఒప్పుకోకపోయినా ఇట్స్ టాలెంట్ బికాస్ ఆఫ్ అది ఎవరైనా సాధించగలరు. అది సైంటిఫిక్గా మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి ఏంటి అనేది చేస్తే ఒకరు సాధించగలిగారు అంటే అందరూ సాధించగలరు. సో భాస్కర్ రాజు గారు, మీరు మీ డాటర్కి నేర్పించాలనే థాట్ ఎలా వచ్చింది అసలు? అది గాడ్ గిఫ్ట్ అనే చెప్పొచ్చు అండి. వాస్తవంగా ఏంటంటే ఈ హ్యాండ్ రైటింగ్ స్లేట్స్ చేసే క్రమంలో ఒక 10 రకాల ప్యాటర్న్స్ను మేము తయారు చేసామండి. ఆ ప్యాటర్న్స్లో రాయడం ద్వారా అన్కాన్షియస్గా పాపకు రావడం జరిగింది. మరి మన పాపకే వచ్చినప్పుడు మిగతా అందరికీ వస్తుంది కదన్న ఉద్దేశంతో మిగతా వాళ్ళకి కూడా ఇంప్లిమెంట్ చేసినప్పుడు అక్కడ కూడా రిజల్ట్స్ బాగుండడం ద్వారా ఇప్పుడు అందరికి కూడా నేర్పిస్తూ వస్తున్నామండి. ఓకే, అంటే ఏ వయసులో వారినైనా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలు నేర్చుకోవడానికి ప్రత్యేక పద్ధతులు ఉన్నాయని అంటున్నారు. అది ఎలా ఉన్నాయని అంటున్నారు, వాటి గురించి తెలియజేస్తారా? అదే అండి, ఇప్పుడు సహజంగా సమాజంలో మా అందరికీ 8th, 9th క్లాస్ అయిపోయి కూడా తెలుగు, ఇంగ్లీష్ చదవడం రాని పిల్లలు చాలామంది వస్తూ ఉంటారు. మరి 10 ఏళ్ల పాటు స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకు అది ఎందుకు రావడం లేదు ఏమిటన్న విషయాన్ని మేము అనలైజ్ చేస్తూ ఉంటాము. అదేవిధంగా కొంతమంది 30-40 ఇయర్స్ ఏజ్ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు ఎక్కడో హిందీ వాళ్ళు లేకుంటే ఇంగ్లీష్ టోటల్గా వచ్చి తెలుగు రాని వాళ్ళు కూడా మా దగ్గర వస్తూ ఉంటారండి. వాళ్ళు వచ్చినప్పుడు పరిస్థితి ఏంటంటే ఈ విధంగా అడుగుతూ ఉన్నప్పుడు ఈ సమస్య సమాజంలో చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ సమస్యను ఎలా సాల్వ్ చేయాలనే విషయంలో ఆలోచిస్తూ ఉన్నప్పుడు తెలుగు కోసము ఒక మెథడ్ అంటే రివర్స్లో చెప్పడము 4 స్టెప్ మెథడ్ అని ఒక దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మా దగ్గర ఉన్న పిల్లల్లో 2వ క్లాసు 3వ క్లాస్ పిల్లలు కూడా 10వ క్లాస్ బుక్ చదివేయగలుగుతున్నారు. 2nd క్లాస్ చదివే చిన్న పిల్లలు, వాళ్ళ బుక్స్ చదవడానికి ఎంతో కష్టంగా ఉండే పిల్లలకి 10వ తరగతి పుస్తకాలు ఎలా చదివిస్తున్నారు, ఎలా ట్రైన్ చేస్తున్నారు? ఇక్కడ ఒక చిన్న విషయం అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు సెల్ ఫోన్లు చేతిలోకి వచ్చేసిన తర్వాత మన టెక్నాలజీ ఇంప్రూవ్ అయిన తర్వాత బటన్ వేలో ప్రపంచం మొత్తం ఉందండి. బటన్ వేలో ఆపరేట్ చేయగలిగితే మనం టీవీలో కానీ రిమోట్ ఆపరేట్ చేయడం ద్వారా కావచ్చు, ఫోన్ ద్వారా కావచ్చు, ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ మనం తెలుసుకోగలుగుతున్నాం. ఈ మార్పు అంతా కూడా గత 10-15 సంవత్సరాలు వచ్చినటువంటి మార్పు అండి. ఈ టెక్నాలజీ విషయంగా ఎంత మార్పు అయితే వచ్చిందో అంత రీసెర్చ్ అనేది బ్రెయిన్ మీద కూడా జరిగిందండి. ఆ బ్రెయిన్ మీద జరిగిన రీసెర్చ్ ప్రకారం ఏంటి అంటే పిల్లలకు ఈ యొక్క న్యూరో సైన్స్, కాగ్నిటివ్ థెరపీ అనేటువంటి 2 విషయాలను తీసుకొని ఆ పద్ధతిలో నేర్పించడం ద్వారా ఈ చిన్నపిల్లలైనా సరే ఎలాంటి కష్టము లేకుండా, ఎలాంటి స్ట్రెస్ స్ట్రెయిన్ లేకుండా నేర్చుకోగలుగుతున్నారు. ఇంకొకటి కూడా మేము చూసాము, ఇందాక వాళ్ళతో కూడా మాట్లాడాం, వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడాం, మాటలు రాని వాళ్ళని ఎలా మాట్లాడేలా చేస్తున్నారు. దీనికైతే మనకు సనాతన ఇదిలో ఉన్నటువంటి ఒక సిస్టమ్ని మేము గట్టిగా ఇంప్లిమెంట్ చేస్తున్నామండి. అసలు ఇవన్నీ మీకెలా తెలిసినాయి? అంటే పిల్లల యొక్క ప్రాబ్లమ్స్ అంటే చదువు వస్తే నా ప్రతిభ, చదువు రాకపోతే పిల్లవాడి చేతకాంతనం అన్నటువంటి నానుడి సమాజంలో చాలా ఎక్కువగా ఉందండి. ఎక్కడికి పోయినా ఏం చేస్తారంటే 200 మంది పిల్లలు 10th క్లాస్లో ఉన్నారనుకోండి, 20 మంది పాస్ అయితే 20 మందికి ర్యాంకులు రావడానికి కారణం నేను అనుకున్నప్పుడు ఇంకా 180 మంది ఫెయిల్ కావడానికి కారణం కూడా వాళ్ళే అవుతారండి ఖచ్చితంగా. కానీ దాన్ని ఎవరు బాధ్యతగా తీసుకోవడం లేదండి. ఆ బాధ్యతగా తీసుకొని ఆలోచిస్తున్న క్రమంలో ఏంటి అంటే పిల్లవాడికి అన్నీ బాగుండి కూడా, అన్నీ బాగుండంటే డెఫ్ డెమ్ము కాకపోయినప్పటికి కూడా పిల్లలకు మాటలు రావడం లేదు అంటే కారణం ఏదో ఒకటి ఉందన్న ఉద్దేశంతో ధ్రువోపాఖ్యానం అన్న దాన్ని పిల్లలకు అంటే వాళ్ళ పేరెంట్స్ ద్వారానే నైట్ టు మార్నింగ్ టైంలో వినిపించడం ద్వారా వాళ్ళకి ఆటోమేటిక్గా మాటలు వస్తున్నటువంటి ఇది ఉందండి. ఇక్కడ ఎలాంటి లోపం లేకపోయినప్పుడు కూడా ఈ థెరపీస్ అవి ఇవి అని చెప్పి కొన్ని వేల రూపాయలు ఖర్చులు పెట్టేస్తున్నారండి. అంత ఖర్చు లేకుండా కూడా పిల్లలకు వీటిని ఉపయోగించడం ద్వారా మనము ఈ యొక్క మాట్లాడడం నేర్పించవచ్చు. ఓకే, అంటే ఇప్పటి వరకు మేము కొంతమంది పిల్లలతో చదివించాము, మేమందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా షాక్ అయ్యాము. అంత చిన్న పిల్లలు అంత క్లిష్టమైన పదాలు ఎలా చదువుతున్నారా అని చెప్పేసి. యూకేజీ, ఎల్కేజీ ఇలాంటి చిన్న పిల్లలకు అంత పెద్దవి అవసరం అంటారా? అంటే తెలుసుకోవాలి కాదనట్లేదు, అంత చిన్న వయసు నుంచి నేర్పించగల కారణాలు ఏంటి అని అంటారు? అంత చిన్న వయసు నుంచి నేర్పించాలంటే అండి పిల్లలు సహజంగా 8 ఇయర్స్ వచ్చేంత వరకు కూడా వాళ్ళ బ్రెయిన్ గ్రోత్ చాలా అద్భుతంగా ఉంటుందండి. ఆ వయసులో ఏం చేస్తున్నారంటే వీళ్ళు చిన్నపిల్లలు, వీళ్ళకి నేర్పిస్తే రాదు అనే అభిప్రాయంతో అందరూ ఉన్నారండి ఇప్పటివరకు సమాజంలో. ఇక 8 ఇయర్స్ దాటిన తర్వాత ఏంటంటే వాళ్ళ బ్రెయిన్ గ్రోత్ మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళ మీద పడి వాళ్ళకి ఎంతసేపు అయినా బైహార్ట్ చేయడము, ఇంకొకటి రాంగ్ మెథడ్లో వెళ్తున్నారు.
అలా కాకుండా ఆ చిన్న పిల్లలకు ఆ చిన్న వయసులోనే చదవడం నేర్పించగలిగితే, ఇక్కడ నేర్పించే పద్ధతుల్లో ఏంటి అంటే హార్స్గా కాకుండా, ఇబ్బందికరంగా కాకుండా ఆ సిస్టమ్ ఏదైతే ఆ సిస్టమ్ను వాళ్ళ వంట పట్టించగలిగితే, వాళ్ళు 10th క్లాస్ బుక్సే కాదండి, ప్రపంచంలోనే ఏ బుక్ ఇచ్చినా కూడా చదవగలిగే విధంగా తయారవుతారు. అంటే సార్ ఇప్పుడు చాలామంది వరకు కూడా 10వ తరగతి చదవాలి అంటే కొంతమంది పాస్ అవుతున్నారు, కొంతమంది ఫెయిల్ అవుతున్నారు. ఎక్కువగా ఫెయిల్ అయ్యే పర్సన్స్ ఎక్కువ ఉంటున్నారు ఈ మధ్య కాలంలో. కాకపోతే ఎలా అంటే క్లిష్టమైన పదాలు ఉంటాయి. ఇంగ్లీష్లో అయితే ఇంకా చెప్పక్కర్లేదు, వర్డ్స్ ఎలా ఉంటాయి. అవన్నీ ఈ పిల్లలకి ఎలా నేర్పించగలుగుతున్నారంటారు? ఇప్పుడు తెలుగులో అయితే మనము రివర్స్ మెథడ్, 4 స్టెప్ మెథడ్ ఒక మెథడ్ ఉపయోగిస్తున్నామండి. ఈ ఒక్క రివర్స్ మెథడ్, 4 స్టెప్ మెథడ్ ఒక్కటి అలవాటు అయిపోతే వాళ్ళ తెలుగు ఎక్కడ ఉన్నా ఏ బుక్ అయినా చదివేయగలరు. తెలుగునే కాదు, మేము ఇంగ్లీష్ కూడా చదివించాం. ఇప్పుడు ఇంగ్లీష్ విషయం వచ్చేసరికి కొంత డిఫరెంట్ ఉంటుందండి. ఈ డిఫరెంట్ అంటే ఏంటి అంటే, నేను ఈ వర్డ్ వాడుతున్నాను, మరి వాడచ్చా వాడకుండా నాకు తెలియదు, కానీ ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి ఇంగ్లీష్ అనేది గుడ్డిగా నేర్చుకున్నామని అంటానండి నేను. ఎందుకు గుడ్డిగా నేర్చుకున్నామని అంటే, ఇప్పుడు సిఏటి క్యాట్ అంటున్నామండి, సిఎల్ఎల్ సెల్ అంటున్నాము. సిఏటి క్యాట్లో సి ఇక్కగా పలికింది, సిఎల్ఎల్ సెల్లో సి ఇస్సుగా పలికింది. మరి అక్కడ ఎక్కువగా ఎందుకు పలికింది, ఇక్కడ ఇస్సుగా ఎందుకు పలికింది అన్న విషయము ఏ స్టూడెంట్ క్వశ్చన్ చేసినా, ఏ ఇంగ్లీష్ టీచర్ కానీ, ఏ ప్రొఫెసర్స్ కానీ, ఏ పిహెచ్డీ చేసిన వాళ్ళు కానీ ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడం లేదండి. అదంతే చదువు అంటున్నారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఒక చిన్న ఒక్క రూల్ నేర్చుకోవడం ద్వారా 16,000 పదాలను తప్పు లేకుండా చదవచ్చు అండి. ఆ రూల్ ఏమిటి అంటే, సి తర్వాత ఏ ఓ యు వస్తే అది ఎక్కువగా పలుకుతుందన్న విషయాన్ని, సి తర్వాత ఈ ఐ వై వస్తే ఇస్సుగా పలుకుతున్న ఒక చిన్న విషయం నేర్చుకోగలిగితే ఏమవుతుంది అంటే 16,000 పదాలను పిల్లవాడు తప్పు లేకుండా చదువుతాడు. మా స్కూల్ పిల్లల్లో ఆ పదాన్ని చదవడమే కాకుండా ఆ పదం అక్కడ ఎందుకు అలా ప్రొనౌన్స్ అయిందనే విషయం కూడా చెప్తూ ఉంటారండి. ఇప్పుడు మనం మామూలుగా టీఏపీ ట్యాప్ అంటామండి, టీఏపీ టేప్ అంటాము. మరి టీఏపీ ట్యాప్ అయినప్పుడు టీఏపీ టపేనో కావాలి కదా, మరి టేప్ ఎందుకైందనే విషయాన్ని అడిగితే అదంతే చదువు అంటారండి, అంతకుమించి ఏం చెప్పరండి. మా వ్యూస్ కోసం మీరు చెప్తారా? చెప్తామండి. ఇది సహజంగా ఆ వర్డ్ ఎండింగ్లో ఈ ఉన్నప్పుడు దాన్ని మ్యాజిక్ కీ రూల్ అనేసి అంటారండి. ఆ ఈ యొక్క ప్రభావం వల్ల దాని ముందున్నటువంటి ఏ అనేది తన యొక్క లాంగ్ సౌండ్ పలుకుతుంది. ఒక చిన్న విషయం నేర్చుకోగలిగితే, అంటే అదేవిధంగా మనం ఏంటంటే ఎఫ్ఐఎన్ ఫిన్ అంటాము, ఎఫ్ఐఎన్ ఫైన్ అంటామండి. దానికి కూడా కారణం మ్యాజిక్ కీ అండి. ఈ యొక్క మ్యాజిక్ కీ రూల్ ఒక్కటి నేర్చుకోగలిగితే కొన్ని వేల పదాల్లో కన్ఫ్యూజన్ ఉండదండి. అదేవిధంగా మనం చాలామంది చదువుతున్నప్పుడు ఎస్ఐఎన్ సిన్ అంటాము, ఎస్ఐపి సిప్ అంటాము, ఎస్ఐఆర్. మరి ఎస్ఐఎన్ సిన్, ఎస్ఐపి సిప్ అయినప్పుడు ఎస్ఐఆర్ సిర్ ఎందుకు కాదు సర్ర ఎందుకు అయింది అన్న విషయాన్ని ఏ స్టూడెంట్ అడిగినా, ఏ ఇంగ్లీష్ టీచర్ని అడిగినా అదంతే చదువు అంటారండి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ ఎస్ఐఆర్ సర్ ఎందుకు అయింది అంటే దాన్ని ఆర్ కంట్రోల్ వర్డ్ అంటారు. ఆర్ వల్ల ఐఆర్ అనేది అర్రగా పలుకుతుంది. ఒక చిన్న విషయం తెలిస్తే పిల్లలు ఏంటి అంటే ఆ విధంగా వచ్చే చాలా పదాలను కూడా తప్పులు లేకుండా చదువుతారండి. అట్లా లేకపోతే ఏంటంటే ఎవరో ఒకరు నేర్పిస్తే కానీ నేర్చుకోలేని పరిస్థితి ఉంటుంది. ఈ రూల్స్ తెలుసుకోవడం ద్వారా ఏ వర్డ్స్ అయినా సరే, ఏ వర్డ్ అయినా సరే చాలా హ్యాపీగా చెప్పేస్తారండి వాళ్ళు. ఈ పద్ధతిలో చెప్పడం ద్వారా, అంటే స్పెల్లింగ్ రూల్స్, ఫోనోగ్రామ్స్ ఉపయోగించి చెప్పడం ద్వారా మాత్రమే మా పిల్లలు, 2nd క్లాస్ పిల్లలు 10 లెటర్స్ 12 లెటర్స్ ఉన్నటువంటి వర్డ్స్నా సరే ఫ్లూయెంట్గా చదవగలుగుతున్నారు. అండ్ మీ స్టూడెంట్స్ చదివినవి కూడా విన్నాము, అండ్ వాళ్ళ పేరెంట్స్ దాని గురించి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో కూడా విన్నాము. సో ఇప్పటి వరకు మీరు చేసినవన్నీ సక్సెస్ అవుతూ వచ్చాయి. సో ఏ పేరెంట్ కూడా మేము ఇందులో సాటిస్ఫైడ్ లేము అనే పేరెంట్ లేరు. సో ఇప్పటి వరకు మేము చాలా పేరెంట్స్తో మేము మాట్లాడి చూసాం కాబట్టి ఎవరు డిసప్పాయింట్ లేరు. అందరూ అంటే లైక్ ఒక డాక్టరేట్ తీసుకున్న స్టూడెంట్ని చూసి పేరెంట్స్ ఎంత గర్వపడతారో, 2nd క్లాస్ 1st క్లాస్ నర్సరీ పిల్లల్ని చూసి ఈ పేరెంట్స్ అంతకంటే ఎక్కువగా గర్వపడుతున్నారు. సో ఆ స్టేజ్కి మీరు వాళ్ళని తీసుకొచ్చారు ఇప్పటి వరకు మీ ఐడియాలజీ ప్రకారం. సో నెక్స్ట్ ఏం స్టెప్స్ తీసుకోబోతున్నారు? అండ్ ఇప్పుడు వచ్చిన పిల్లలు కూడా ఏంటి అంటే 2nd క్లాస్ ఉన్న పిల్లలు కరోనాలో స్కూల్కి వెళ్ళని పిల్లలని ఓకే డైరెక్ట్ అడ్మిషన్కి వచ్చినప్పుడు మామూలుగా వేరే స్కూల్స్లో ఏమంటారంటే కరోనాలో మీరేం ఏబిసిడీలు నేర్పిలేదు వద్దు అని భయపెట్టేసి వీలైతే వెనక క్లాసెస్కి వేసేస్తారు. కానీ ఇక్కడ మేము ఏం చేసాము అంటే వాళ్ళకి 1st క్లాస్ వచ్చేసినారు, అంటే కరోనా వల్ల స్కూల్కి వెళ్ళలేదు, వాళ్ళకి ఏబిసిడీలు కూడా రాదు సార్, మేము నేర్పిలేకపోయాం మా జాబ్ దీనివల్ల అంటే ఏం పర్లేదు అని చెప్పి తీసుకొని మీరు చూసినట్లయితే 1st క్లాస్ డైరెక్ట్ అడ్మిషన్ వచ్చి 2nd క్లాస్లో 10th క్లాస్ బుక్ చదివే క్యాపబిలిటీని ఇచ్చాం.
అసలు ఏం మ్యాజిక్ చేస్తున్నారు అసలు మీ స్కూల్లో చూసిన వాళ్ళంతా? ఇవన్నీ సిస్టమ్స్ అంతే, దీంట్లో మ్యాజిక్ Main- మెయిన్గా ఈ స్కూల్ పెట్టడానికి కూడా కారణం ఏంటి అంటే మా తమ్ముడిని కూడా మేము కొన్ని కారణాల వల్ల ఎల్కేజీ కొన్ని రోజులు వెళ్ళాడు, యూకేజీ చదవలేదు, ఫస్ట్ క్లాస్కి వేరే స్కూల్, అప్పటికి మనం ఎంఎంబీజీ స్కూల్ కాన్సెప్ట్ పెట్టలేదని ఆ అబ్బాయిని తీసుకెళ్ళి స్కూల్లో జాయిన్ చేస్తే మీ వాడికి ఏం రాదు, తీసుకెళ్ళి యూకేజీలో వేసేయండి అన్నారని. అప్పుడు మాకు అనిపించింది అంటే ఇప్పుడు అంటే ఎల్కేజీ యూకేజీ పక్కన పెడదాము, 9th క్లాస్ పిల్లోడు చదవడం రాలేదనుకోండి, పేరెంట్ వెళ్ళి అడిగారు అనుకోండి, సరే సార్ 8th క్లాస్లో కూర్చొని పెట్టండి అంటారు. చదవడమే రానప్పుడు అబ్బాయి 9th ఉంటే ఏంటి, 8th ఉంటే ఏంటి, 5th ఉంటే ఏంటి, అంటే పిల్లలకి ఎక్కడ రావట్లేదు అనే కాన్సెప్ట్ తెలుసుకొని నేర్పిస్తే వాళ్ళు ఎక్కడున్నా చదివేయగలుగుతారని. అంటే పిల్లవాడు ఎక్కడ ఆగుతున్నాడు, ఎక్కడ అడ్డంకి ఏర్పడుతుంది పిల్లవాడికి అని తెలుసుకొని ఆ అడ్డంకిని సైంటిఫిక్గా తొలగించగలిగితే అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోతారు. ఇక్కడ ఆ పిల్లల మీద ఏం చేస్తున్నారంటే వీడు కాన్సన్ట్రేట్ చేయట్లేదు, వీడికి ఎంతసేపు మాటలేదు, వీడు అసలు ఏదో ఒక ముద్ర వేసి వదిలేస్తున్నారు పిల్లల మీద. అదే పిల్లవాడికి నువ్వు కరెక్ట్గా చదవడం నేర్పిస్తే చిన్న వయసులోనే అబ్బాయి ఎందుకు ఇంటర్నెట్ క్లాసు ఎందుకు నేర్చుకోడు, అలా వదిలేయడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు క్లాస్ పెరిగిపోతున్నారు, వాళ్ళకి చదవడం రావడం లేదు, క్లాస్లో అల్లరి చేస్తుంటారు, సిల్లీ రీజన్స్ అన్నీ చెప్తున్నారు. అట్లా కానీ మనం ఏంటంటే సైంటిఫిక్గా ఇంప్రూవ్ చేస్తున్నామండి. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే అంటే ఇప్పుడు ఈ రెండు కూడా హ్యాండింగ్ కావచ్చు, భాషలు నేర్పించడం కావచ్చు, ఈ రెండు కూడా బ్రెయిన్లో ఉన్నటువంటి కొన్ని పార్ట్స్ యాక్టివేట్ చేయడం ద్వారా వాళ్ళు ఆ స్థితికి వస్తున్నారు. అదేవిధంగా మ్యాథ్స్ సైన్స్ విషయంలో కూడా ఏంటి అంటే మ్యాథ్స్ ఎంతసేపు అయినా ఒక్కొక్క ప్రాబ్లం 10 సార్లు వేయండి 20 సార్లు వేయండి అని చెప్తూ ఉంటారండి. అలా కాకుండా మ్యాథ్స్ విషయంలో అయితే పిల్లల యొక్క యాంగులర్ గైరస్ అంటే ఈ 3 జంక్షన్స్ యొక్క మధ్యలో ఉన్నటువంటి యాంగులర్ గైరస్ అనేసి ఒక పార్ట్ ఉంటుందని, ఆ పార్ట్ని స్టిమ్యులేట్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే వాళ్ళకు లాజిక్ అండ్ కాంప్రిహెన్షన్ వస్తుందండి. ఈ లాజిక్ అండ్ కాంప్రిహెన్షన్ రాగలిగితే మనం 3rd, 4th పిల్లలతో కూడా మీరు ఏ మ్యాథమెటిక్స్ ఇచ్చినా కూడా చేసే విధంగా తయారు చేయొచ్చు అండి. ఆ ఎక్స్పెరిమెంట్ను ఈ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ April 24th తర్వాత నుంచి టేకప్ చేస్తున్నాము. అదేవిధంగా సైన్స్ విషయం వచ్చేసరికి ఏంటంటే ఒక పక్క టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఇంకో పక్క మన న్యూరో సైన్స్ కాగ్నిటివ్ థెరపీలో ఉన్నటువంటి మెథడ్స్ ఉపయోగించుకొని సైన్స్ విషయంలో కూడా చేస్తూ పిల్లలకి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అంటే ఏంటంటే ఎంతసేపు 24 hours కూర్చొని బైహార్ట్ చేసే పద్ధతుల్లో కాకుండా సైంటిఫిక్గా నేర్పించాలనే ఒక ఎక్స్పెరిమెంట్ వచ్చి నెక్స్ట్ April 24th ఆన్వర్డ్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నామండి. ఆ విధంగా స్టార్ట్ చేసుకుంటూ నెక్స్ట్ మార్చిలో 10th క్లాస్ ఎగ్జామ్స్ వచ్చి 3rd, 4th, 5th, 6th పిల్లల ద్వారా ఒక 50 మంది పిల్లల ద్వారా 10th క్లాస్ ఎగ్జామ్స్ పబ్లిక్ ఎగ్జామ్స్ రాయించాలని ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నాము. వెరీ గుడ్ సార్, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ టు యూ. అండ్ వీళ్ళు వచ్చేసి చదువు లేని పిల్లల్ని, చదువు రాని పిల్లల్ని మాత్రమే మా దగ్గర జాయిన్ చేయండి, ఖచ్చితంగా వాళ్ళని ఇంప్రూవ్ చేసి మీ దగ్గర చూపిస్తామని అంటున్నారు భాస్కర్ రాజు గారు. అండ్ మీ విషయానికి వస్తే అశ్విని గారు, యూ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. ఎందుకంటే అది చిన్న మాట కాదండి, ఎందుకంటే ఆయన ఉపాధి హామీ కోల్పోయి ఏం చేయలేని పరిస్థితుల్లో ఒక అండగా మీరు నిలబడ్డారు, ఆయన లైఫ్ని నిజంగా నించోబెట్టినట్టే. బికాజ్ ఎందుకంటే ఆ హ్యాండింగ్ రాయదు అని అంటే ఇంక తన లైఫ్ ఆగిపోయినట్టే అని ఆయనే చెప్పారు. అండ్ మళ్ళీ కొత్త లైఫ్ ఇచ్చినట్టే మీరు. సో ఇంకా ఇలాంటివి చాలా చాలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి నేను పర్సనల్గా నమ్మానండి, నేను ఇక్కడికి వచ్చి నేను ప్రతి ఒక్కరితో మాట్లాడి వాళ్ళకి ఆన్ ది స్పాట్ నేను బుక్ తీసి ఏదో ఒక పేజ్ ఓపెన్ చేసి ఇస్తే వాళ్ళు చదువుతున్నారు. చాలా గ్రేట్ అని చెప్తాను నేను. చిన్న చిన్న పిల్లలు ఒక యాపిల్ స్పెల్లింగ్ అడిగినా, బనానా స్పెల్లింగ్ అడిగినా తడబడే వాళ్ళు ఉన్నారు. అలాంటి రోజులు ఇవి. బట్ ఇంత ఎక్సలెంట్గా చదువుతారని మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వీడియోస్ చూసాను మేము ఇంతకుముందు కూడా, బట్ నేనేమనుకున్నానంటే నార్మల్గా చదువుతారేమోలే, నార్మల్గా చదివే పిల్లల్ని తీసుకొస్తారేమోలే అనుకున్నాను. బట్ అలాంటిది ఏం లేదండి. ఒక 100 మెంబర్స్ స్టూడెంట్స్లో నేను పిక్ చేసి తీసుకొచ్చిన పిల్లల్ని ఇక్కడ కూర్చోబెట్టారు. నేను ఇచ్చిన పుస్తకాలే, నేను ఏ పేపర్ ఓపెన్ చేస్తే ఆ పేపర్ ఓపెన్ చేసి వాళ్ళకి ఇవ్వంగానే వాళ్ళు చదివారు. థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ రాజు గారు, మీకు కూడా అశ్విని గారు. ఇంకా ఇలాంటి వాటితో ఇంకా మీరు ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చిన్న విషయం చెప్పాలి మేడం, ఏదైనా ఒక సిస్టమ్ మేము ఇంప్లిమెంట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ 10 మంది పిల్లలతో స్టార్ట్ చేస్తామండి, తర్వాత అది 100 మంది పిల్లలతో చేస్తామండి, తర్వాత ఇంకొంచెం ఎక్కువ మందితో చేసి అలా చేస్తున్న క్రమంలో
80% పైగా రిజల్ట్స్ వచ్చినప్పుడు మాత్రమే దాని ఒక సిస్టమ్ లాగా సమాజంలోకి మన స్కూల్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం తప్ప ఏదో ఒక కొత్త ఆలోచన వచ్చింది, ఏదో ఒక పేరు పెట్టేద్దాము, ఏదో ఒకటి చేద్దామని ఆలోచనతో ఇప్పటివరకు రాలేదండి మనం. కాబట్టి ఏంటంటే ఏది ఉన్నా సరే మన దగ్గర 100 మంది పిల్లలు ఉంటే 80% మంది పిల్లలతో ఆ రిజల్ట్స్ తీసుకురాగలిగితేనే దాని ఒక సిస్టమ్గా సమాజంలోకి, ఒక పద్ధతిగా సమాజంలోకి ఇస్తున్నాం తప్ప ఏదో ఆ రోజుకి ఆ రోజు ఆలోచించి రాత్రి ఆలోచించి తెల్లారితో పేర్లు పెట్టేసి చేసే పరిస్థితి ఇప్పటివరకు లేదండి. ఇక మీద కూడా రాదు. కాబట్టి నెక్స్ట్ ఆ మ్యాథ్స్ సైన్స్ మీద చేసేటువంటి ఎక్స్పెరిమెంట్స్ను కూడా ఇదే విధంగా సమాజం మొత్తానికి అందించాలని మేము కోరుకుంటూ ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే 2nd క్లాస్ పిల్లలు 10th క్లాస్ బుక్స్ చదువుతున్నారని విన్నాము. ఇంకా అలానే మీరు ఇంకా గ్రో అప్ అవి ఇంకా చాలామంది స్టూడెంట్స్ని తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. మీ ఇద్దరికీ కూడా చాలామంది లైఫ్స్ని నుంచోబెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్.